రక్ష రక్ష గురుదేవ్ శ్రీకంఠ శ్రీ సదాశివ గురు బాలాంబిక మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా కరుణా అమృత సాగరం వర్షించుగాక. ఈరోజు ఒక ముఖ్యమైన అద్భుతమైన టెక్నిక్ సాధన. ప్రతి ఒక్కరూ కూడా సంకల్ప సిద్ధి కావాలి అని కోరుకుంటారు. అది సంకల్ప సిద్ధి ఎలా చేయాలి? సంకల్పం ఎలా నెరవేరుతుంది? సంకల్పం సిద్ధి కావాలంటే మంత్రసిద్ధి కావాలి, గురు అనుగ్రహం కావాలి, స్వరయోగం నేర్చుకోవాలి, మీ తత్వాన్ని బట్టి మంత్రదీక్ష పొందాలి. అప్పుడు మీ తత్వానికి సంబంధించిన ఒక బీజాక్షరాన్ని మనం అనుష్ఠానం చేయాలి. ఆ అనుష్ఠానం మంత్రసిద్ధి కలగకపోయినా సమయపాలనా సిద్ధి కలగాలి. అంటే మనం కైలాసం వెళ్ళాలి. కైలాసం వెళ్ళినట్లయితే ఆ శివ సన్నిధిలో వెళ్ళి శివ దర్శనం చేసుకుని ఆ శివుడిగా మనం అయిపోవాలి. ఆ శివుడిగా మనం అయిపోయినప్పుడు శివ సంకల్పం అప్పుడు మనం మొదలవుతుంది. శివ సంకల్పం ఎప్పుడైతే మొదలైందో ఆ శివుడే శక్తిగా మారి ఈ ప్రపంచానంతా పరిపాలిస్తాడు. అక్కడ దాకా వెళ్ళకుండా తిరుపతి వెళ్ళడం వలన, కాశీ వెళ్ళడం వలన, యజ్ఞాలు చేయడం వలన, యాగాలు చేయడం వలన, దానాలు ఇవ్వడం వలన, ధర్మాలు పాటించడం వలన వచ్చేదంతా కూడా ఫలితం మీ కర్మకు అనుకూలంగానే వస్తుంది తప్ప అది శివ సంకల్పం కాదు. అది మనోసంకల్పమే అవుతుంది. బుద్ధి కర్మానుసారిణి అంటారు. బుద్ధి కర్మానుసారిణి అంటే మీరు గతంలో చేసినటువంటి పుణ్యము పాపము ఏదైతే కర్మ ఉందో ఆ కర్మకి అనుసారంగా మీ మనసు పనిచేస్తుంది, మీ బుద్ధి పనిచేస్తుంది. దాన్నే బుద్ధి కర్మానుసారిణి. ఈ స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము, ఈ యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, పుణ్యాలు, దానాలు ఇవన్నీ కూడా స్థూల దేహం దగ్గర నుంచి సూక్ష్మం కారణదేహం దాకా వెళ్తాయి. దేహం దాకా వెళ్ళి కారణంలో ఉన్నటువంటి నీ కర్మకి సంబంధించినటువంటి అనుకూలము అనానుకూలంగా మన ఫలితాలు మనోసంకల్పాలే. బుద్ధి కర్మానుసారంగా మనసు పనిచేసి ఈ భూమి మీద మనం జీవిస్తూ ఉంటాం. అది మనోసంకల్పమే కానీ అది శివ సంకల్పం కాదు. శివసంకల్పమస్తు, శివసంకల్పమస్తు, శివసంకల్పమస్తు అని నువ్వు అన్నంత మాత్రం శివసంకల్పం, నువ్వు శివుడిగా మారినప్పుడే శివసంకల్పం అవుతావు. లేకపోతే నువ్వు మనోసంకల్పమే. అయితే శివుడు అంటే ఎవరు? శివగీతలో ఆ పరమేశ్వరుడు ఆనంద భైరవుడు, ఆనంద భైరవికి ఈ రహస్య స్వరయోగం ద్వారా తెలియజేశారు. అది ఏమిటంటే స్థూలం నుంచి కారణానికి వెళ్ళాలి, కారణం నుంచి మహాకారణంలోకి వెళ్ళాలి. మహాకారణంలోకి వెళ్ళినప్పుడు నీవు శివుడిగా మారిపోతావు. అప్పుడు శివసంకల్పం నెరవేరుతుంది. అప్పుడు తుర్యములోని శక్తిగా మారుతుంది. ఆ శక్తి స్థూల సూక్ష్మ కారణాలన్నీ కూడా ఆమె అనుమతితో శివసంకల్పాన్ని నెరవేర్చుకుంటాం అని చెప్పి తెలియజేశారు స్వరయోగం ద్వారా. ఎలా అంటే అసలు భైరవుడు అంటే ఏంటి? కైలాసం అంటే ఏంటి? శివలోకం అంటే ఏంటి? మీరే శివుడై ఉన్నారు. ఎలా శివుడు అవుతారు మీరు? దానికి మార్గం ఏమిటి అంటే, ఉదాహరణకి మీకు మీ తత్వాన్ని బట్టి శివలోకం వెళ్ళాలి అంటే శివలోకము అంటే ఏంటి తెలుసుకుని మీ తత్వాన్ని బట్టి మీ తత్వానికి ఉన్న బీజాక్షరాన్ని గురుపదేశం పొంది ఉచ్చారణ చేసినట్లయితే, స్మరించినట్లయితే, శబ్దాన్ని చేసినట్లయితే తద్వారా మనం ఆ శబ్ద తరంగాలు ప్రకాశవంతమై ఆ ప్రకాశము శివలోకంలో ప్రవేశిస్తుంది. శివలోకంలో ప్రవేశించడే కాదు, ఆ శివుడే మీరుగా మారుతుంది. అప్పుడు చేసే మీ సంకల్పం ఏదన్నా సరే పాజిటివ్గా అనుకుంటే పాజిటివ్, నెగిటివ్గా అనుకుంటే నెగిటివ్ మీకు సిద్ధించి తీరుతుంది క్షణాల మీద.
అది శివుని యొక్క సంకల్పం. అంటే శివుడు అంటే ఎవరు? నిరాకారుడు, నిరంజనుడు, పరంజ్యోతి, అంతర్జ్యోతి, బహిర్జ్యోతి. నీలో ఉన్నది ఆ శివజ్యోతి, బయట ఉన్నది ఆ శివజ్యోతి. స్వయం జ్యోతి, ఆదిజ్యోతి, శివజ్యోతి అంటారు. ఆ శివజ్యోతే శివుడు. అక్కడికి వెళ్ళే మార్గం ఏమిటంటే, మీరు ఊపిరి తీసుకుని తిరిగి ఊపిరి బయటికి వదిలేటప్పుడు ఆ రెండిటికి మయాన్ని తీసుకున్నప్పుడు, తిరిగి వదిలేటప్పుడు దానికి దీనికి మయాన్ని ఒక 7 సెకండ్లు కాలం శివలోకంలో నువ్వు నివసిస్తున్నావు. నిరాకారమైనటువంటి ఒక శ్వాసకి మరొక శ్వాసకి మయాన్ని ఉన్నటువంటి మూలం, దాన్నే ద్వాదశాంతం అంటారు. ఆ ద్వాదశాంతమే భైరవ స్థానం. ఆ గ్యాప్లో నీవు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు నువ్వు శివలోకంలో ఉన్నవాడే, భైరవ సన్నిధిలో ఉన్న భైరవుడిగా ఉన్నట్లే. తిరిగి శ్వాస మళ్ళీ బయటకు వచ్చిపెట్టినప్పుడు, మళ్ళీ తీసుకునేటప్పుడు ఆ రెండింటికి ఉన్న మయాన్ని ఉన్నటువంటి ఖాళీ నిశ్శబ్దం ఏదైతే ఉందో అది శివలోకం, అది భైరవలోకం, అదే కైలాసం. అది నీలోనే ఉంది. అలాగే నీకు 6 చక్రాలు 7 చక్రాలు ఉన్నాయి. దాని విజ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే అప్పుడు అర్థమవుతుంది. దాంట్లో భాగమే స్వరయోగము, సౌండ్, లైట్, ఎనర్జీ అంటాం. ఎప్పుడైతే శబ్దం చేశామో ఆ శబ్ద నిష్పత్తిని అనుసరించి ఒక ప్రకాశం ఏర్పడుతుంది. ఆ ప్రకాశంలో నువ్వు ఎంతసేపు ఉన్నావో అంతసేపు కూడా భైరవలోకం, శివలోకం, కైలాసంలో ఉన్నవాడు ఏదో. అట్లా కైలాసంలో నివసించినప్పుడు నీకు ఎనర్జీ అంటే శక్తి, అంటే ప్రాణం నీలో ప్రవేశిస్తుంది. ఆ ప్రాణం నీలోకి వచ్చినప్పుడు నువ్వు అనుకున్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో శివ సంకల్పం అవుతుంది. ఉదాహరణకి తెల్లవారుజామున 3:30కి సూర్యోదయం, సూర్య అస్తమయ సమయాల్లో మనం శబ్దాన్ని ఉచ్చారణ చేయడం ద్వారా మనం భైరవలోకంలో నివసించిన వాళ్ళం అవుతాం స్వరయోగం ద్వారా. దానికి దీక్ష పొందాలి మనం మీ లగ్నాన్ని అనుసరించి. అప్పుడు మీరు భైరవలోకం ప్రవేశించగలుగుతారు, శివలోకంలోకి ప్రవేశించగలుగుతారు. శివ సంకల్పం మీ సొంతం అవుతుంది. ఒక ఉదాహరణ, ఇప్పుడు ఓంకారం ఉంది. ఈ ఓంకారం బాగా ఆలోచించండి, మైండ్లో బాగా పెట్టుకోండి, సాధన చేసి చూడండి. ఫలితాలు మీకు క్షణాల మీద అనుభవానికి వస్తాయి. ఇది ఉపదేశం కాదు, మీ మంత్రోపదేశం పొందిన తర్వాత అనుభవం పొందండి. కానీ ఓంకారం సహజంగా అందరూ చేయడానికి ఆలోచన చెప్తున్నాం. ఓం 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 అనుకుంటూ 16 ఓములు లెక్క పెట్టుకునేదాకా ఊపిరి తీసుకోండి. ఓం అని దీర్ఘంగా శబ్దాన్ని చెయ్యండి. అలాగా 10 ఓములు మనసులో మానసికంగా చేస్తూ తరంగాల్ని విడిచిపెట్టండి. అప్పుడు విష్ణులోకంలోకి వెళ్తారు, మీరు వైకుంఠధామంలోకి వెళ్తారు. ఆ శబ్ద తరంగం 16 సెకన్లు ఊపిరి తీసుకుంటూ 10 సెకన్లు ఊపిరి విడిచిపెడుతూ 10 సెకన్లు శబ్ద తరంగాన్ని విడిచిపెడుతూ ఆ 10 సెకన్లలో మీరు వైకుంఠంలో ఉంటారు. మీ మణిపూరం అద్భుతమైనటువంటి ఎనర్జీ అవుతుంది, ప్రాణశక్తి నింపుతుంది. ఈ 10 సెకన్లో మీ ఆలోచన మైండ్లో, ఆ నిశ్శబ్దంలో, ఆ కైలాసంలో, ఆ వైకుంఠంలో
మీకు ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచనే మరో క్షణంలో ప్రత్యక్షం అవుతుంది. పెళ్ళ, ఇళ్ళ, ధనమా, ఏదన్నా సరే, వ్యాపారమా, వ్యవసాయమా, ఆరోగ్యమా, ఏది కావాలంటే అది యద్భావం తద్భవతి. పదవి కావాలి, పదవివంతుడు అవుతావు. కీర్తి కావాలి, కీర్తివంతుడు అవుతావు. ధనం కావాలి, ధనవంతుడు అవుతావు. భగవంతుడే కావాలి, భగవంతుడు అవుతావు. మోక్షం కావాలి, మోక్షమే వస్తుంది. అది దాని రహస్యం. అది నిరంతర సాధన చేస్తే అద్భుతాలు నీ చేతిలో ఉంటాయి. అష్టసిద్ధులు, అష్టైశ్వర్యం నీ దగ్గర ఉంటాయి. అలాగే పూర్తి సాధన 32 సెకన్లు కాలం ప్రాణశక్తిని నువ్వు లోపల తీసుకుని 24 సెకన్ల వరకు నువ్వు శబ్ద తరంగాల్ని పంపించగలిగితే నీవు శివ సన్నిధిలోకి వెళ్తావు, కైలాసంలో ఉంటావు. ఆ భైరవుడే నీవు అవుతావు, భైరవ లోకంలో ఉంటావు. ఆ భైరవ స్థానంలో నిరంతరం సాధన చేస్తే అష్టసిద్ధులు నీ కైవసం అవుతాయి. అణిమ, గరిమ, లగిమ, మహిమ, ఈశత్వ, వసిత్త, ప్రకామయ, ఈ సిద్ధులన్నీ నీకు వచ్చేస్తాయి. ఆంజనేయ స్వామి, హనుమంతుడు, పవనపుత్రుడు సంపాదించిన సిద్ధులన్నీ నీకు ఉంటాయి. గురువుని ఆశ్రయించడము, రహస్య విజ్ఞానాన్ని తెలుసుకోవడము, సాధన చేయడం ద్వారా మనం సాధించలేనిది ఏమి ఉండదు, ఏదైనా సాధించవచ్చు. ఇలాగ మన 32 సెకన్ల కాలం ప్రాణశక్తి తీసుకోవాలి. శక్తికి మనం నిరంతరం సాధన చేయగలం కదా. కనీసం చిన్నపిల్లలు తీసుకుని వదిలేటటువంటి ప్రాణశక్తి కూడా మీరు తీసుకోవట్లేదు కాబట్టి రోగాలకు కారణం, సంకల్ప సిద్ధి నెరవేరకపోవడానికి కారణం, మనో సంకల్పంలోనే మిగిలిపోవడానికి కారణం అవుతుంది. శివ సంకల్పం కావాలి అంటే ఈ టెక్నిక్ గురుముఖత నేర్చుకుని అనుష్ఠానం చేసి ఉపదేశం పొంది చేస్తే ఎందుకు మనం సాధించలేము. మన సనాతన సిద్ధ పురుషుల యొక్క వంశం మంది, వారి శిష్య పరంపర, మనం భారతీయ మహారుషుల యొక్క సంతతి, మనం వారసులం. అర్హత ఉంది, దాని మార్గాన్ని అనుసరించాలి. పరాయి దేశం, పరాయి సాంప్రదాయాల్ని అనుష్ఠానం చేయడం కాదు. జ్ఞానం లేకుండా, అందులో ఏ సారం లేకుండా ఉన్నటువంటి అనుష్ఠాన సాధన కాదు మనం చేయడం. గురు పరంపరగా వస్తున్నటువంటి ధర్మాన్ని మనం సర్వధర్మ సమన్వయం, స్వధర్మ రక్షణగా సాధన చేసినప్పుడు సాధించగలుగుతాం. ఉదాహరణకి ఇప్పుడు మనం రోజు సాధన చేసి చూడండి. మీకు నమ్మకం వస్తే గురువుని ఆశ్రయించండి, ఉపదేశం పొందండి. లేదా పండి, మీ కాలం ధర్మం కలిసి వస్తే రండి. ఒకటి మీకు చెప్తున్నా, నేను ఇప్పుడు ఓంకారాన్ని 16 మంత్రాలు చదువుతూ ఊపిరి తీసుకుంటున్నాను. అలాగే 10 మంత్రాలు లెక్క పెడుతూ మానసికంగా శబ్ద తరంగాలు పంపుతున్నాను వైకుంఠానికి. నేను సంకల్ప ఆ కాలంలో 5 ఎకరాల పొలం కావాలి, నాకు బంగారు లింగం గుడి కట్టాలి, 100 కోటీశ్వర యోగం లోక కళ్యాణంగా జరగాలని సంకల్పం చేస్తున్నాను. అతి తొందరలో మీకు రుజువు అవుతుంది. అందులో భాగస్వాములు అవ్వాలనుకుంటే ముందుకు రండి. మీరు కూడా ఆ పుణ్యంలో భాగస్వాములు అవుతురు. కానీ మీరు కూడా చేయండి, ప్రయత్నం చేయండి. సాధన ఏం కావాలంటే అది మీకు రుజువు అవుతుంది. భరోసా ఇస్తాం శివసాక్షిగా. ఇప్పటి వరకు మీకు ఛాలెంజ్ చెప్పేవాడు ఎవడో లేడు. ఛాలెంజ్గా చెప్తున్నాం, సాధన చేయండి, లభిస్తుంది. టీటీపీగా ఉండకండి, గొప్ప సాధకులుగా ఉండండి. క్రింగ్ క్రింగ్ క్రింగ్
ఇప్పుడు బ్రాహ్మణి చేయండి. ఓం నమో భగవతే ఆదిపరాశక్తి త్రిపుర సుందరి త్రైలోక్య మోహనకరి ఆగచ్చ గచ్చ శుభం కరో కళ్యాణి బాలబాలాజీ బాలాంబిక మమ మనోరథం సాధయ సాధయ ఆరోగ్యం ఆనందం విద్యా విత్తం వీరం ధనం ధాన్యం భూగృహ అక్షయ సర్వసిద్ధి దేహి దేహి దశ దిశి మాం సర్వం రక్ష రక్ష సర్వశత్రుబుద్ధి వినాశాయ శ్రీకంఠ శ్రీ సదాశివ గురు జ్యోతిర్లింగ శ్రీచక్రాంబాయై బాలబాలాజీ బాలాంబిక దుర్గా నారాయణి నమోస్తుతే. ఇలా దివ్య సంకల్పం ప్రార్థన చేయడం ద్వారా, అలాగే 16 సెకన్లు కాలం ప్రాణశక్తి తీసుకోవడం, 10 సెకన్ల కాలం శబ్ద తరంగాన్ని విడిచిపెట్టడం. ఆ శబ్ద తరంగం 10 సెకన్లో మన దివ్యమైన మనోసంకల్పం విష్ణులోకం నుంచి నువ్వు విష్ణువుగా అయ్యి, శివలోకంలో శివుడిగా అయ్యి శివసంకల్పంగా మారుతుంది. అప్పుడు క్షణాల మీద మనం విజయాన్ని సాధించగలుగుతాం. ఇది గురు రహస్యం, గురు పరంపర రహస్యం. 1 కోటి రూపాయలు ఇచ్చినా చెప్పకూడని రహస్యం ఆయన మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అందరూ పశువులుగా ఉన్నారు. పశుపతులుగా అవ్వాలంటే గురువుని ఆశ్రయిస్తారని అని తెలియజేస్తూ హర హర మహాదేవ్ రక్ష రక్ష గురుదేవ్.